సో దీని మీద మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని అంటున్నారు, అసలు ఏంటి? కొన్ని మనం బయట చూపించకూడదు. 1.5 సంవత్సరం రిలేషన్లో ఉండి సడన్గా ఒక రోజున వచ్చి అత్యాచారం అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మీద పెట్టిన అత్యాచారపు కేసుల్లో 100 ఎఫ్ఐఆర్లు తీయండి, దాంట్లో 99%. ఈవిడేమో చిన్నపిల్ల కాదు, ఓకే, 18 ఏళ్ళు పైబడిన ఒక మేజర్. ఇంకోటి చెప్పాలంటే కొన్ని ఆడియో కాల్స్ అవన్నీ వింటుంటే ఈవిడే ఆ అబ్బాయి ఎంబడబడుతున్నట్టు అనిపిస్తుంది. ఆడియో కాల్ మీరు విన్నారా? ఆవిడ వేరే అబ్బాయి తోటి ఉన్నది రిలేషన్లో అని కూడా కొంత కామెంట్స్ అంటున్నారు. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి? చాట్స్ కొంచెం ఏదైనా గన్ను పెట్టి తీసుకెళ్ళాడా, లేకపోతే అక్కడ కూడా ఏదైనా చాక్లెట్ ఇచ్చి దాంట్లో మొత్తం మంది పెట్టి తీసుకెళ్ళాడా? అంటే ఆవిడ చాక్లెట్లో మొత్తం మంది కలిపి తీసుకెళ్లాడన్న ఆరోపణలు ఉన్నాయి. క్లాస్ రూమ్లో శృంగారం జరిగింది అని చెప్పి తను చెప్తుంటే ఎంత అసహ్యంగా ఉంది. ఇదే ప్లేస్లో అమ్మాయి ఉంటే ఏంటి పరిస్థితి? అమ్మాయి వేరే వాడితో వెళ్ళింది అనే విషయం తెలిసి వదిలేద్దాం అనుకున్నా కూడా వాడి మీద కేసు పెట్టి వాడిని, ఇవన్నీ కూడా ఇంత దారుణంగా తయారవడానికి కూడా కారణం ఏంటంటే ఒక దిశ, ఒక నిర్భయ. వాళ్ళు ఈవిడ అడుగుతుంది, నాకు నీకు ఏం సంబంధం లేదా, నాకేం సంబంధం లేదా, నాకు నీతో ఏం లేదా, చెప్పు. ఉన్నదా మీ దగ్గర అది ఆడియో క్లిప్? నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. లేటెస్ట్గా హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, బీటెక్ చదువుకున్నటువంటి ఒక విద్యార్థిని 3 సంవత్సరాలు ఆల్రెడీ ప్రేమించుకుంటున్నారు. ఆమె వేరే వాళ్ళతో ఉందన్నటువంటి ఉద్దేశంతో ఆ అబ్బాయి వదిలేశాడు. సో ఈయనే నన్ను మోసం చేశాడు అని ఆవిడ కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే దానికి బదులుగా నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి, ఆవిడ మొత్తం మోసం చేస్తుందంటూ మనతో పాటు మాట్లాడడానికి శేఖర్ భాష గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. ఇష్యూ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. బేసిక్గా అది బీటెక్ సంబంధించినటువంటి ఒక విద్యార్థిని. అంటే ఆవిడ ఏమంటుందంటే, ప్రేమించాడు నన్ను ఎన్ని రోజులు, నన్ను వాడుకున్నాడు, అన్నీ చేశాడు, ఇప్పుడు నన్ను వద్దంటున్నాడు, పెళ్లి చేసుకుంటా అంటే వద్దంటున్నాడు అనేది ఆవిడ చేసినటువంటి ఆరోపణలు. సో దీని మీద మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని అంటున్నారు, అసలు ఏంటి? కొన్ని మనం బయట చూపించకూడదు. సో నీకు పర్సనల్గా అనిపిస్తాను, ఓకే, నువ్వు చూసి జనాలకి చెప్పచ్చు. పాయింట్ ఏంటంటే, ప్రేమించుకున్న నాళ్ళు బాగానే ఉంటారు, సడన్గా ఏదైనా సరే తేడా వచ్చిందంటే ఇది అత్యాచారం అని చెప్పి చేస్తారు. 1.5 సంవత్సరం అనుకుంటా, 3 సంవత్సరాలు కాదు అనుకుంటా, 1.5 సంవత్సరం నుంచి, అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, బట్ కాకపోతే ఇన్సిడెంట్ జరిగే అదే. సో 1.5 సంవత్సరం రిలేషన్లో ఉండి సడన్గా ఒక రోజున వచ్చి అత్యాచారం అంటే మన చట్టాలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. గొడవలు అయ్యి ఉండొచ్చు, అబ్బాయికి మధ్య అమ్మాయికి మధ్య ఏదైనా మనస్పర్ధలు ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు, కానీ అది అత్యాచారం ఎట్లా అవుతుంది? ఇప్పుడు అది అత్యాచారం అని చెప్పాలంటే జనరల్గా అత్యాచారం డెఫినేషన్ చూడాలి మనం. అత్యాచారం డెఫినేషన్ ఏంటంటే ఒకప్పటిలాగా లేదు, ఇప్పుడు డెఫినేషన్లు మారిపోయినాయి. వాళ్ళకి అంటే మైనర్ అయినా కూడా ఒకవేళ ఆవిడ ఇష్టపూర్వకంగా వెళ్ళినా అది అత్యాచారం కిందకే వస్తుంది. ఏమై మైనర్ కాదు, మేజర్ కాబట్టి ఆ సెక్షన్ కాదు. కాకపోతే నెక్స్ట్ ఏముంటుందంటే, ఏదైనా సరే మందు కొట్టినప్పుడు, ఇంటాక్సికేటెడ్గా ఉన్నప్పుడు, డిసిషన్ సరిగ్గా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి టైంలో జరిగినా కూడా అది అత్యాచారం కిందకే వస్తుంది. సో దీనికి జనరల్గా మన చూసే కంప్లైంట్స్లో మీరు ఇటువంటి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మీద పెట్టిన అత్యాచారపు కేసుల్లో 100 ఎఫ్ఐఆర్లు తీయండి, దాంట్లో 99% నాకు మత్తు మందు కలిపి ఇచ్చి ఇలా చేశాడు అనేది ఉంటుంది. అంతెందుకు, రీసెంట్గా మనం ఒక యూట్యూబర్ కేసు కూడా చాలా సంచలనమైంది. దాంట్లో ఏంటంటే ఆవిడని రూమ్కి పిలిచి ఆవిడతో ఉండి ఆవిడకి డ్రింక్లో మత్తు మందు కలిపి దాన్ని ఆవిడ సేవించిన తర్వాత ఆవిడ అత్యాచారం చేసి ఆ వీడియోలు తీసుకొని పదే బ్లాక్మెయిల్ చేస్తూ సంవత్సరాల తరబడి అత్యాచారం చేస్తున్నారు అనేది ఇది రెగ్యులర్ కంప్లైంట్, ఇది ఒక ఫార్మాట్ కంప్లైంట్ నడుస్తూనే ఉంది. విషయం ఏంటంటే వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారనేది క్లియర్ కట్. ఈవిడేమో చిన్నపిల్ల కాదు, ఓకే, 18 ఏళ్ళు పైబడిన ఒక మేజర్. ఇంకోటి చెప్పాలంటే, నిజానికి మగాడికి 21 సంవత్సరాలు, ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు ఎందుకు పెట్టారయ్యా అంటే, మగాడికే ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ లేట్గా వస్తాయి, ఆడవాళ్ళకి
18 ఏళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి. సో పెళ్లి చేసుకోవాలంటే మగాడికి 21 ఏళ్ళు రావాలి, అమ్మాయికి కనీసం 18 ఏళ్ళు రావాలి. ఈవిడ సరే ఇద్దరు ఈక్వల్ ఏజ్లో ఉన్నాడు. బట్ బయటకు వచ్చి 4 అంటే కన్నీళ్ళు గారిస్తే మనకేమనిపిస్తుంది, అయ్యో పాపం అన్యాయం చేసి నన్ను అంటే బాగున్నప్పుడేమో సరే అబ్బాయి ఎంబడబడి ఉండొచ్చు, నేను కాదన్ను, ఎవరైనా సరే అబ్బాయి ఎంబడబడతాడు, లేకపోతే ఐ లవ్ యూ అని చెప్తాడు, ఇవన్నీ కూడా నేరాలు కావు కదా. సో ఎంబడబడ్డప్పుడు బాగానే ఉంటుంది, ప్రేమించుకున్నప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఇదవుతుందో అప్పుడు దాన్ని ఎట్లా చూస్తారంటే మ్యానిపులేట్ చేశాడు నన్ను. మ్యానిపులేట్ చేశాడంటే ఏంటి, అంతకుముందు అయితే నువ్వు కన్విన్స్ అయ్యావు, అప్పటిదాకా కన్విన్స్ అనే మాట ఉంటుంది, తర్వాత దాన్ని మ్యానిపులేట్ అని మారుస్తారనమాట. అతను ఒక చాలా పేరు మోసిన గజ దొంగ, అతనికి టక్కుటమార విద్యలు ఏవో తెలుసు, ఈవిడ చాలా అమాయకురాలు, అతను చెప్తే ఈవిడే మ్యానిపులేట్ అయిపోయింది. అదే కదా ఆవిడ ఉద్దేశం. నాకు ఇష్టం లేకపోయినా నేను బలవంతంగా ఒప్పుకున్నాను అది ఇది అంటా ఉంటే కొన్ని ఆడియో కాల్స్ అవన్నీ వింటుంటే ఈవిడే ఆ అబ్బాయి ఎంబడబడుతున్నట్టు అనిపిస్తుంది. ఆడియో కాల్ మీరు విన్నారా? ఉన్నాయా మీ దగ్గర? విన్నాను. వాళ్ళ అమ్మ కూడా ఈవిని తిడుతోంది ఒక్క పక్క. వాళ్ళ అమ్మ తిడుతోంది. ఎవరు? అమ్మాయి వాళ్ళ అమ్మ. అమ్మాయి వాళ్ళ అమ్మ. ఓకే. అమ్మాయి వాళ్ళ అమ్మ అమ్మాయి ఒక దీంట్లో ఉండి తిడుతోంది. ఏమని తిడుతున్నాను? ఏంటి పరిస్థితి? తప్పు కదా, నువ్వు చేసిన తప్పుకి అబ్బాయిని ఎందుకు ఇది చేస్తావు, ఏంటి నువ్వు చేసిన తప్పు అంటే ఇతనితో రిలేషన్లో ఉంటూనే వేరే అతనితో నువ్వు ఎందుకు వెళ్ళావు, పవిత్రంగా ఉండాలి కదా, దేవుడు ఏం చెప్తున్నాడు, పలానా వాక్యంలో ఏం చెప్పాడు, కన్యత్వం అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళమ్మ కూతురికి చెప్తోంది. ఓకే. శుద్ధులు చెప్తోంది. తప్పు కదా, నువ్వు చేసిన తప్పుకి ఆ అబ్బాయిని ఇప్పుడు అంటే ఏం లాభం. సో అక్కడ ఆ చిన్న కాల్లో నాకు అర్థమవుతున్నది ఏంటంటే, సో ఇద్దరు రిలేషన్లో ఉన్నారు, బట్ ఏదో వేరే దీనివల్ల ఏదో వల్ల వేరే అతనితో ఆవిడ మూవ్ అవ్వడం మొదలుపెట్టింది. అది నచ్చక ఈ అబ్బాయి ఆవిడతో దూరం మెయింటైన్ చేశాడు. అది నచ్చక ఈ అబ్బాయి మీద ఈవిడ తిరగబడింది. అప్పుడు ఈ అబ్బాయిని సతాయిస్తోందో ఇరికిస్తోందో ఏదో అనుకున్న టైంలో వాళ్ళ అమ్మతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ అమ్మతో మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు ఇవి యాజ్ ఇట్ ఈస్గా. సో మరి ఆ మాటలు ఆవిడే ఏమన్నా గ్యారంటీ ఏమన్నా ఉందన్న ఏంటి అసలు? చాలా మంది అంటే చెప్తాను. అందుకని ఇప్పుడు మనం ఏ పేరు ఊరు లేకుండా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇవన్నీ కూడా పోను తెలుస్తాయి. కాకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తుంటేనే మనకు అర్థమవుతున్నది ఏంటంటే రెండో అబ్బాయి గురించి చెప్తుంది. ఈ రెండో అబ్బాయిని ఏ అబ్బాయి నాకు పరిచయం చేశాడు, పరిచయం చేయడం ఏం తప్పు కాదే. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నీ ఫ్రెండ్స్ ఉంటారు, అరే పరిచయం చేస్తాం. సోషలైజింగ్లో మామూలు పరిచయం చేయడం అనేది అదేదో తీసుకెళ్ళి తర్చినట్టు కాదు కదా. అండ్ ఏమి దాచిపెట్టుకునేది కూడా కాదు, ఓపెన్గా చెప్పుకుంటారు, నా గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేస్తారు, ఫ్రెండ్స్ తోటి కలిసి ఉంటారు, ఏముందంట. కానీ ఈవిడ చెప్తున్నది ఏంటంటే ఆ అబ్బాయి రూమ్కి వెళ్ళిందంట. ఆ అబ్బాయి రూమ్కి వెళ్ళి అక్కడ ఉండి అతను ఈవిడ మీద తప్పుగా బిహేవ్ చేయబోతే ఈవిడ తప్పించుకొని వచ్చేసిందంట. ఎందుకు ఆ అబ్బాయి రూమ్లోకి ఈవిడ ఎందుకు వెళ్ళింది? ఫస్ట్ మేబీ ఏదైనా పని ఉండొచ్చు కదా ఇన్ కేస్ రూమ్కి, అంటే అట్లీస్ట్ అంటే మనం రూమ్కే పోవాలని లేదు, అంటే వాళ్ళ ఆవిడ చెప్తుంది. అంటే ఈవిడ చెప్పేది ఎట్లా ఉంటుంది అంటే నన్ను రూమ్కి తీసుకెళ్ళి, అంటే ఈవిడేమన్నా వస్తువా తీసుకెళ్ళిపోవడానికి? ఈవిడికంటూ ఒక అయిష్టాలు నేను రాను అని చెప్పగలదు, వస్తాను అని చెప్పగలదు, మేజర్ కదా, తన డిస్టెన్స్ తను తీసుకోగలదు కదా. నన్ను తీసుకెళ్ళిపోయాడు, నన్ను మ్యానిపులేట్ చేశాడు, ఎంతసేపు అంటే నేను ఒక వస్తువుని నన్ను వాడుకున్నారు అనే క్రమంలోనే చెప్తూ ఉంటారు తప్ప ఎక్కడా కూడా నా డిసిషన్స్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అనేది ఉండదు. రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళది. ఏదైనా వర్క్ ఉంది అని తీసుకెళ్ళి ఉండొచ్చు కదా మేబీ. ఎందుకు తీసుకెళ్ళాడో వాళ్ళే చెప్పాలి. బట్ నేను ఇప్పుడు సాక్ష్యాలను పక్కన పెట్టి ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే మాత్రమే మనకి ఆవిడని ఎవరు అడగట్లా. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు, అమ్మ నువ్వు ఎందుకమ్మా అతను రూమ్కి వెళ్ళావు, అతను తీసుకెళ్ళాడు. చిన్న పిల్లల్ని మనం తీసుకెళ్ళచ్చు, కుక్క పిల్లని తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఒక 18 ఏళ్ళు దాటిన 20 ఏళ్ళు ఉన్న అమ్మాయిని ఆవిడ ఇష్టం లేకుండా మనం తీసుకెళ్ళలేవు కదా. సరే ఏదైనా గన్ను పెట్టి తీసుకెళ్ళాడా, లేకపోతే అక్కడ కూడా ఏదైనా చాక్లెట్ ఇచ్చి దాంట్లో మొత్తం మంది పెట్టి తీసుకెళ్ళాడా? ఇది అంటే విచిత్రమైన విషయం. ఇవాళ రేపట్లో అత్యాచారాలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల, వాటికి మనం అగెనిస్ట్గా ఖచ్చితంగా నిలబడాలి. కానీ 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు ఒక రిలేషన్లో ఉండి ఒక రోజున వచ్చి పొద్దున్న అత్యాచారం జరిగింది అంటే ఇవి కదా మన చట్టాల్లో మనం మార్చుకోవాల్సింది. ఇది ఒక గొడవగా చూడొచ్చు, ఆ అమ్మాయికి ఏమైనా అన్యాయం జరిగింటే దాని రకంగా చూడొచ్చు. బట్ ఏమిటిది? ఓకే. ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఆవిడ వేరే అబ్బాయి తోటి ఉన్నది రిలేషన్లో అని కూడా కొంత కామెంట్స్ అంటున్నారు. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి అసలు ఏంటి?
కొన్ని చాట్స్ కొంచెం బయటకు వస్తున్నాయి. అవి కొంచెం వల్గర్గానే ఉన్నాయి. బయటగా సభ్య సమాజానికి చూపించుకోవడానికి కూడా వేరే అబ్బాయితో ఆవిడ మాట్లాడుతుంది అన్నట్టుగా బయటకు వస్తున్న చాట్స్ చాలా అసభ్యకరంగా జుగుప్సాకరంగా ఉన్నాయి. ఓహో ఇలా జరుగుతుందా ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో, చదువుకోమని పిల్లల్ని పంపిస్తే వీళ్ళు చేస్తున్న పని ఇదే అని చెప్పి ప్రతి సగటు తల్లిదండ్రి ఆలోచించే విధంగా ఉంటుంది. క్లాస్ రూమ్లో శృంగారం జరిగింది అని చెప్పి తను చెప్తుంటే ఎంత అసహ్యంగా ఉంది అది వినడానికి. అంటే ఆవిడ చాక్లెట్లో మొత్తం మంది కలిపి తీసుకెళ్లాడన్న ఆరోపణలు ఉన్నాయి కదా మరి. ఎఫ్ఐఆర్లో లేదు, మీరు గమనించండి. ఎఫ్ఐఆర్లోను కంప్లైంట్లోను దాంట్లో ఆ విషయం ఎక్కడా లేదు. బట్ తర్వాత మెల్లగా ఇక్కడ యాడ్ అవుతుంటుంది. అట్లా ఎవరు చెప్పారు మరి అది, అంటే క్లాస్ రూమ్లో జరిగిందని? ఆవిడే చెప్పింది. ఆవిడే చెప్పారు. ఎఫ్ఐఆర్లో మాత్రం ఫైల్ చేయలేదు. ఎఫ్ఐఆర్లో ఈ చాక్లెట్ అనే విషయము కంప్లైంట్ ఇచ్చినప్పుడు కనబడలా. ఎఫ్ఐఆర్లో సడన్గా వచ్చేస్తుంది. ఎందుకు అని క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు, యాంకర్లు అడుగుతున్నప్పుడు కూడా నువ్వు ఎందుకు వెళ్ళావమ్మా, నీకే ఎందుకంటే మొదట్లో ప్రేమించాను, ఆ ప్రేమించడం కూడా ఫస్ట్లో ప్రేమించానని చెప్పడం, తర్వాత అతను మ్యానిపులేట్ చేసి లవ్ చేసుకునేట్టు చేసాడు. ఏమన్నా చిన్న పిల్లలా లేకపోతే మంత్రం వేసి బుష్ అంటే ఇది చేసినట్టు. అబ్బాయి అన్నవాడు ఎంబడబడ్డప్పుడు నీకు నచ్చితే నేను ఓకే చెప్తావు, నచ్చినప్పుడు ఓకే అయ్యి సరే ఒకసారి కాదంటారు, 2 సార్లు కాదంటారు, 3వ సారి అవును అనుకున్నావు అనుకో. అవును అనుకున్న తర్వాతే కదా నీతో ఏదన్నా సరే మూవ్ ఆన్ అయింది. దాన్ని నువ్వు అత్యాచారం అని ఎట్లా అంటావు? 3 సార్లు ఎంబడబడ్డాడు, నువ్వు కాదున్నావు అన్నావు, సరే తర్వాత ఏదో నువ్వు కన్విన్స్ అయ్యావో ఆ అబ్బాయి కన్విన్స్ అయ్యాడు, మొత్తానికి అయ్యారు, ముందుకెళ్ళిన తర్వాత రిలేషన్లో అప్పుడు అంతా నన్ను మ్యానిపులేట్ చేశాడంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళ ఏజ్ ఎంత, ఇంజనీరింగ్ కూడా కాలేదు. ఏదైనా నేను నమ్మాను బట్ నన్ను మోసం చేశాడు అన్న ఆరోపణలు చేయడం జరుగుతుంది. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసిన సెక్షన్ నాకు కనిపించలా. అక్కడ బేసిక్గా ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికి, అందుకనే నావాడు అనుకుని నమ్మాను అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కదా. ఒకవేళ అది మోసము అనే కోణంలో కనుక చూస్తే 69 పడాలి. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి మోసం చేస్తే అది 69 పడాలి. ఇక్కడ పడింది 64. ఓకే, ఇంకోటి 75 ఏంటంటే ఏదో రకంగా బెదిరించో ఆదమర్చి ఉన్నప్పుడు నేను బ్లాక్మెయిల్ చేయడము, ఇటువంటివి ఈ కేటగిరీలోకి వస్తాయి అనమాట. సో అక్కడ అడగాల్సిన క్వశ్చన్లు అడగట్లా. మన వాళ్ళందరూ కూడా సరే ఆవిడ ధైర్యంగానే మీడియా ముందుకు వచ్చింది కదా. మీడియా ముందుకు వచ్చినప్పుడు అమ్మాయి చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు అని ఎందుకు ఒక క్వశ్చన్ అడగలేకపోతున్నారు? వేరే అబ్బాయి రూమ్కి వెళ్ళి నువ్వు వెళ్ళావా లేకపోతే అబ్బాయి తీసుకెళ్ళాడా అంటే తీసుకెళ్తే వెళ్ళిపోతావా? పోనీ అతనికి నీకేం సంబంధం లేదు కదా, నీ లవర్ వేరేవాడు, అతని రూమ్కి నువ్వు వెళ్ళి అసభ్యంగా టచ్ చేశాడని చెప్పి తర్వాత నువ్వు బయటకు వచ్చానని చెప్తున్నావు. ఆ రూమ్కి ఎందుకు వెళ్ళారు ఫస్ట్? వేరే నీ లవర్ కాదు, వేరే అతని రూమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? అతను తీసుకెళ్ళాడని కూడా చెప్తున్నావు. అది సో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మెల్లమెల్లగా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కానీ ఇంటర్వ్యూలో మనం చూస్తుంటేనే తెలుస్తున్న అవకతవకలవి. ఏదైనా 21 ఏళ్ల పిల్లాడు, 20 ఏళ్ల పిల్లాడు, ఎంతో భవిష్యత్తు ఉంది. అమ్మాయి కూడా అదే, ఈ 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. వీళ్ళిద్దరూ ఒకడేదో అగ్రెసర్ లాగా, ఈవిడేమో పాపం అమ్మాయికి బలవంతంగా ఈడ్చుకొని తీసుకెళ్ళేదో జరిగిన అత్యాచారం కాదు కదా. అబ్బాయి ఎంబడబడ్డాడు, లేకపోతే ఏదో ప్రపోజ్ చేశాడు, లేకపోతే అది ఈవిడ చెప్తుంది, ఈవిడ చెప్పిన మాటలు. అక్కడ చూస్తుంటే నాకు అక్కడ కాల్లో ఈవిడ అడుగుతుంది, నీకు ఏం సంబంధం లేదా, నాకేం సంబంధం లేదా, నాకు నీతో ఏం లేదా చెప్పు. ఉన్నదా మీ దగ్గర ఇంటర్వ్యూ అది ఆడియో క్లిప్? ఓకే, ఇప్పుడు విన్నావు కదా. సో కొన్ని మనం బయటికి చూపించడానికి సరైన టైం కాదు ఇది. బట్ స్టిల్ నువ్వు విన్నావు కాబట్టి నువ్వు కన్విన్స్ అయ్యావా లేదనేది నేను అడుగుతున్నాను. సో చాలా క్లియర్ కట్గా వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, వాళ్ళ అమ్మ ఏంటంటే ఎందుకు ఆ అబ్బాయినే ఇబ్బంది పెడుతున్నావు అన్నట్టు ఆవిడ చెప్తుంది. ఏంటంటే నీదే తప్పు, నువ్వే చేసి పవిత్రంగా ఉండాలి కదా అబ్బాయితో ఉండాలనుకున్నప్పుడు, ఇంకొకరితో రిలేషన్లోకి ఎందుకు వెళ్ళావు అన్నట్టుగా అడుగుతుంది. అక్కడ క్లియర్ కట్గా కనబడుతుంది. సో అబ్బాయి సైడ్ నుంచి తప్పు చేశాను అయినా సరే అని చెప్పి మాట్లాడుతుంది ఇంకో పక్క. అవును, ఒప్పుకున్నట్టు ఉంది దాంట్లో. మన చట్టాలు ఏ రకంగా ఉన్నాయంటే ముందు వెనక చూసుకోకుండా అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ బేసికల్ వాళ్ళకి ఇద్దరు రిలేషన్ ఉంది అని చెప్పి ఒక చిన్న ఎస్టాబ్లిష్ చేస్తే చాలు. అది ఒక వారం రోజుల క్రితం వచ్చిన ఒక జడ్జిమెంట్. ఇట్లాగే అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారట. ప్రేమించుకోవడం కూడా కాదు, బంబుల్ అనే ఒక యాప్లో ఎదురు కలుసుకున్నారు. ఓకే, డేటింగ్ యాప్. దాంట్లో కలుసుకొని ఇద్దరు కలిసి ఓయో రూమ్లోకి వెళ్ళారు. ఓకే, ఓయో రూమ్లోకి వెళ్ళి పొద్దున్న
బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి సాయంత్రం శుభ్రంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చొని కంప్లైంట్ ఇచ్చింది. అరే అత్యాచారం చేశాడు. అతని మీద ఇట్లాగే పోలీసులు కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఓయే రూమ్కి వెళ్ళారు, సాక్ష్యం ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఈ అబ్బాయి అమ్మాయి వెళ్ళినట్టు అయిపోయి. సో అవును మేము కన్సెంట్తోనే వెళ్ళాము, ఇద్దరం ఇష్టపడే వెళ్ళామని చెప్తే కాదు అత్యాచారం. ఇక్కడ ఏంటంటే ఇష్టపూర్వకంగా కలిసి ఉన్నా కూడా ఏదో ఒక రోజున ఈవిడ అత్యాచారం అని చెప్తే చాలు. నార్మల్గా ఏంటంటే విషయం ఏంటంటే దాంట్లో ఉండొచ్చు కదా, అంటే అట్లీస్ట్ ఎవిడెన్సెస్ ఉంటాయి కదా అబ్బాయి దగ్గర కూడా, ఇది అయితే అత్యాచారం కాదు తన ఇష్టపూర్తిగానే వచ్చిందని అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఈ అబ్బాయి జనరల్గా ఎక్కడైనా సరే జరిగే తీరు చెప్తా, ఇన్వెస్టిగేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నీ మీద పెట్టారనుకో, ఏదో రకంగా ఆ కేసు గెలవడానికే ఆ ఆఫీసరు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అది గెలిస్తేనే అతనికి నెక్స్ట్ ప్రమోషన్లో ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి తోడు సార్ ఈ అన్యాయం అయిపోయింది సార్, నా చూడండి సార్, అమ్మాయి చేసినంత తప్పు సార్, ఇది చూడండి సార్, ఇద్దరం ఇష్టపూర్వకంగానే ఉన్నా సార్, నువ్వు వెళ్ళి చూపించినా కూడా కేసు పోతుంది కదా, ఇవన్నీ నువ్వు కోర్టులో చెప్పుకుంటాడు. అవును. కానీ ఈ లోపల ఈ ఎఫ్ఐఆర్ పెట్టిన దగ్గర నుంచి ఈ కేసు కోర్టుకు వచ్చే లోపల నీకు జరిగే సన్మానం ఏదైతే ఉంటుందో అది నీ జీవితాన్ని మొత్తం తలకిందులు చేస్తుంది. ఇవాళ ఆ అబ్బాయి ఫోటోలు, అబ్బాయి పేరు, అబ్బాయి కాలేజ్ పేరు అన్నీ కూడా పబ్లిక్గా వేసేసి అతను చేస్తున్నారు. రేపు అబ్బాయి నిర్దోషి అని తేలడానికి కొంత టైం పట్టచ్చు, కానీ ఈలోపు చేయాల్సిన డ్యామేజ్ అంతా అయిపోద్ది. రేపు అబ్బాయి కాలేజీలోకి వెళ్ళి చదువుకుంటాడో లేదో తెలియదు, ఊళ్ళో ఉండగలడో లేదు, వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడో తెలియదు. ఏమైనా అసలు ఎంత దారుణంగా జస్ట్ ఒక కంప్లైంట్ వల్ల, నిజంగా అది కన్సెన్చువల్ ఉన్నా కూడా ఏదన్నా ఒక రోజు వచ్చేసి ఇక్కడ ఒకే ఒక్కళ్ళకి మాత్రం కాస్త ఇమ్యూనిటీ ఉంది. ఎవరికి అంటే మొగుడు పెళ్ళాం వెళ్ళి మేము పెళ్లి చేసుకుని ఒక 2 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నామండి, ఇవాళ ఇతను నా మీద అత్యాచారం చేశాడు, ఇటువంటి కేసులు మాత్రం తీసుకోకండి. ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 69 ప్రకారం అది కూడా కేసే. అవునా? 2 ఏళ్ళు కలిసి ఉన్నాము, ఇవాళ 2 ఏళ్ళ నుంచి నా ఇష్టపూర్వకంగానే ఉన్నాం, ఇవాళ మధ్యాహ్నం నాతో ఇష్టం లేకుండా అతను కలిశాడు, వైఫ్ ఒకళ్ళ పెడితే అది కూడా కేసే, అత్యాచారం కేసు. ఇష్టం లేకుండా చేస్తే అది కూడా అత్యాచారం కేసే, దానికి శిక్ష. ఇది మన చట్టం. సో ఇది చూసి భయపడిపోయి మన అంటే ఎవరో రాసేస్తారు కదా లీగల్ వీళ్ళు బాగా, ఎవరో బాగా సాల్వ్ గట్టిగా రాశారనమాట. ఆ తర్వాత సుప్రీం కోర్టుకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు, ఇక నుంచి ఇటువంటి ఏమన్నా వస్తే దయచేసి తీసుకోకండి, మిగతా కేసుల్లో తీసుకోండి, కానీ ఒక్క భార్యాభర్తల కేసుల్లో మాత్రం ఆవిడ వెళ్ళి నా మొగుడు నా మీద అత్యాచారం చేశాడంటే ఇటువంటి కేసులు తీసుకోకండి, వాటిని ఎఫ్ఐఆర్ చేయకండి అని చెప్పి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. లేకపోతే ఆ చట్టం ప్రకారం ఇవాళ సంసారం చేస్తున్నవాడు కూడా రేపు చేసినట్టు ప్రతి ఒక్కరు. సో ఇది ప్రస్తుతం. ఇప్పుడు ఇవాళ రేపట్లో పెళ్లి లేని మెల్లగా తగ్గిపోతాయి, అంతా ఈ లివింగ్లు ఇవే ఎక్కువైపోతున్న నేపథ్యంలో. అండ్ మన ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇంత ఫ్రీ హ్యాండ్, అంటే దీనికి కారణాలు కూడా కొన్ని సినిమాలు ఉంటాయి. గర్ల్ ఫ్రెండ్ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో పాపం ఆవిడ రూమ్కి ఈయన చక్కగా వచ్చి అక్కడ ఇద్దరు కూడా కాపురం చేసుకుంటుంటారు. వాళ్ళ నాన్న వచ్చి చూసి ఆహా నా కూతురు ఎంత ప్రయోజకురాలైందని చెప్పి ఆశ్చర్యపోతాడు. చూసావా ఆ సీను? గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఆ ఇద్దరు వెళ్ళి వాళ్ళ ప్రొఫెసర్ని అడుగుతాడు పోయి, ఏంటి సార్ ఇది, నా కూతురిని చదువుకోమని చెప్పి పంపిస్తే మీ కాలేజీలో చేస్తుంది ఇదే అంటే, వాళ్ళిద్దరు అడల్ట్స్, వాళ్ళు ఏం చేసుకుంటున్నా మాకు సంబంధం లేదు, నా ముందు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటానా, వెనక్కి తిరుగుతాను అన్నట్టుంది. అడల్ట్ అంటే సరే నీకు గవర్నమెంట్ ప్రకారం, గవర్నమెంట్ వారి ఏజ్ ప్రకారం అది కాదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగినప్పుడు నువ్వు ఎన్ని విషయాలైనా అక్కడ నువ్వు చదువుకుంటున్న స్టేజ్లో ఉన్నావు, అక్కడ నువ్వు చదువుకోవడం అనేసి ఇదే కార్యక్రమాలు పెట్టుకుంటే నీకు చదువు ఎప్పుడు వచ్చాను, నువ్వు ఎప్పుడు పాస్ అయ్యి గట్టెక్కేది, నీకు ఉద్యోగం వచ్చేది ఎప్పుడు? అందుకనే కదా అక్కడ కాస్త టైట్గా ఉండమనేది రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు ఇంత విచ్చలవిడిగా వదిలేసాను, జస్ట్ సినిమాల్లోనే కాదు ఇక్కడ కూడా కనబడుతుంది కదా. కాలేజ్లో ఒక కాలేజ్లో అంత ఈజీగా క్లాస్ రూమ్లో దారుణంగా అది జరుగుతుందంటే ఎంత దరిద్రమైన స్టేజ్లో ఉన్నాం మనం. కాలేజ్ యాజమాన్యాల లోపం ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంది కదా, ఖచ్చితంగా ఉంది కదా. క్లాస్ రూమ్లో కూడా సీసీటీవీలు పెట్టండి, ఆ భయానికైనా సరే చదువుకునే ప్లేస్ని స్పాయిల్ చేయడమే కదా. ఈవిడేం చెప్తుంది, క్లాస్ రూమ్లో కూడా ఇది జరిగిందండి, ఇట్లా జరిగినప్పుడు ఒకసారి సెక్యూరిటీ పట్టుకున్నాడండి, పట్టుకున్నప్పుడు మా అమ్మ వాళ్ళకి చెప్పాలి కదండి, చెప్పలేదు అంటే నా రెస్పాన్సిబిలిటీ ఏం లేదు,
ఆఖరికి చూసిన సెక్యూరిటీకి రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆ మెకానికల్ హెచ్ఓడి ఎవరైతే ఉన్నాడో ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఉంది, వీడికి రెస్పాన్సిబిలిటీ, నాకు ఏ రకమైన రెస్పాన్సిబిలిటీ లేదు. మా అమ్మ వాళ్ళకి చెప్పక్కర్లేదు. ఏమన్నా అంటే నేను ఎలా చెప్పుకుంటానండి? ఆ అబ్బాయి లోపలికి వెళ్ళి ఏదో మ్యానిపులేట్ చేసి వచ్చేసాడండి. ఏం చెప్పుంటాడు? మా అయితే కాళ్ళ మీద ఉంటాడు, సార్ తప్పైపోయింది సార్, ఇంకెప్పుడు చేయండి సార్, క్షమించండి సార్ అని అడుగుంటాడు. లేదు అంటే ఇంకే ఆ సెక్యూరిటీ గార్డ్ ఎవడన్నా అమ్మాయి మీద ఎవడైతే లోపల తీసుకెళ్ళి ఒక 500 వాడి చేతిలో పెట్టేసి అరే బాబు వదిలేరా బాబు అని చెప్పి పక్కకు వచ్చేసి ఉంటారు. ఆవిడికి లోపలికి వెళ్ళింది మాత్రమే కనబడుతుంది. కానీ ఇక్కడ హూ ఇస్ టు బ్లేమ్? నీ డిసిషన్స్కి నువ్వు ఏ రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకోవా? సెక్యూరిటీ గార్డ్ చూసి అట్ట వాడు ఎందుకు రిపోర్ట్ చేయలేదు మా అమ్మకి? నువ్వే చేయట్లేదే. సో ఇలా ఉంది అంటే వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే, నాకు అసలు ఏమీ సంబంధం లేదండి, నాకు అసలు ఏ సంబంధం లేదు, నేను తీసుకునే నా డిసిషన్స్ ఏం లేవు, నేను ఒక బొమ్మ, నన్ను వాడుకున్నారనో లేకపోతే నన్ను తీసుకెళ్ళాడు. ఆ మాటలు కూడా ఎలా ఉంటాయి, నన్ను మ్యానిపులేట్ చేసి లవ్లోకి దించాడు, నాకేం తెలియదు, మ్యానిపులేట్ అయిపోతావు. పోనీ నీకన్నా ఒక 10 ఏళ్ళ ఉన్న పెద్దవాడా, లోకం అంతా చూసేసిన వాడా, నీ ఏజ్ వాడే కదా. సో దీన్ని ఫైనల్గా అంటే ఇది కేసు అంటే ఎంతవరకు, అంటే మీరు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏం అప్రోచ్ అయ్యారని, అంటే అబ్బాయి సైడ్ వాళ్ళు అప్రోచ్ అవ్వడాలు అవన్నీ పక్కన, అవన్నీ తర్వాత ప్రస్తుతం కాదు. కానీ ఇది సిన్స్ దిస్ ఇస్ డే 1 మనం దీని గురించి గట్టిగా మాట్లాడే, ఇంకా సాక్ష్యాలు వస్తాయి, మెల్లమెల్లగా వస్తాయి. కానీ సాక్ష్యాలు ఉన్నాయి, వస్తాయి, అన్నీ వస్తాయండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పోలీసులు చేసే తీరు ఎలా ఉంటుందంటే, ఈ అబ్బాయి ఫోను, ల్యాప్టాప్ అన్ని వాళ్ళు సీజ్ చేస్తారు. చేసిన తర్వాత సాక్ష్యాలన్నీ కూడా బయట పెట్టాలన్నా కూడా మన దగ్గర ఏమి ఉండవు బయటపడడానికి, అన్ని వాళ్ళ దగ్గరే ఉంటాయి. బట్ స్టిల్ ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించుకున్నావో, ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించుకున్నావో, ఇవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఈ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకోవడానికో ఏదో ఒకటి చేసినా సరే పంపించుకుంటూ ఉంటారు. చాలామంది కాలేజ్ పిల్లలతో కూడా మాట్లాడితే, ఇది మా అందరికీ తెలుసు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, ఇది ప్రేమ, అబ్బాయి ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని చెప్తే మేమే నమ్మక. సో ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో సంబంధంలోకి వెళ్ళింది అనేది కొంతమందికి అర్థమవుతుంది, అది చెప్తున్నారు తప్ప. బట్ ఎక్కడ కూడా ఇదేదో అత్యాచారాలు ఏంటండి? ఆ కేసు చూడండి, అత్యాచారం అని చెప్పి రాసేస్తే వీడు ఒక రేపిస్ట్ అని ఒక ముద్ర వేస్తే, వాడు ప్రేమించాడు, అమ్మాయితో తిరిగాడు, సరే గొడవలు ఏదో ఉంటాయి, ప్రపోజ్ చేసేటప్పుడు మ్యానిపులేట్ చేశాడంటే ఎవడేం చేస్తాడు? కంట్రోలింగ్ మొత్తం నా ఫోన్ తీసుకుని వాడు కంట్రోలింగ్లో ఉండే, ఏదో పాజిటివ్ ఉండొచ్చు అబ్బాయిలకి, అమ్మాయిలు కూడా ఉంటుంది పాజిటివిటీ, వేరే వాళ్ళతో మాట్లాడకూడదు ఇలా ఉంటుంది కదా. సో ఎంతమంది ఆడపిల్లలు వాళ్ళ భర్తల ఫోన్లు చెక్ చేయకుండా ఉంటారు చెప్పండి? డెఫినెట్గా చేస్తూ ఉంటారు. అది అవన్నీ ఒకవేళ అదే పెద్ద కేసు అనుకుంటే దాని మీద కేసు పెట్టండి. ఇది అత్యాచారం అనేది ఎట్లా అవుతుంది? వాడి మీద ఒక ముద్రేసావు నువ్వు, టెర్రరిస్ట్ అని ముద్రేసినట్టు వీడు ఒక రేపిస్ట్ అని ఒక ముద్రేసావు, వాడి జీవితం ఏం కానీ రేపు 14 ఏళ్ళు జైలు 14 రోజులు రిమాండ్ పోవాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు ఏ రకమైన చట్టం, ఏ రకమైన కాలంలో బతుకుతున్నాం మనం వీటిని మార్చుకోకపోతే. అంటే ఇవన్నీ కూడా ఇంత దారుణంగా తయారవడానికి కూడా కారణం ఏంటంటే, ఒక దిశ, ఒక నిర్భయ. ఇవేంటి, ఆవిడికి ముక్కు మొహం తెలియని మనుషులు, ఆవిడ ఏదో ట్రావెల్ చేస్తుంటే బస్సులో అది అడ్వాంటేజ్గా తీసుకొని ఆ అమ్మాయిని అత్యాచారం చేసి, అది అత్యాచారమే, దాంట్లో ఎటువంటి ఇది లేదు. కానీ ఇదేం అత్యాచారం? 3 పెళ్ళాల సంసారం చేసుకున్న అత్యాచారమే, లవర్స్ కలిసి ఉన్న అత్యాచారమే. ఇది చాలా దారుణమైన టైమ్స్లో ఉన్నాం. కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఆఫీసర్ షుడ్ హ్యావ్ డిస్క్రిషన్. అవును వీళ్ళిద్దరు కలిసి ఉన్నారా, వీళ్ళిద్దరు రిలేషన్ 1.5 రిలేషన్ ఉన్నప్పుడు దాన్ని నువ్వు అత్యాచారం అని ఎలా అంటావు? అప్పటికే మల్టిపుల్ టైమ్స్ వీళ్ళు కలిసి ఉన్నారని అమ్మాయి చెప్తోంది. సో ఇదే గనక అప్పుడు ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, 1వ సంవత్సరంలోనే ఏమని పెళ్లి చేసేసుకున్నాడు అనుకోండి, పెళ్లి చేసుకొని కలిసి ఉంటున్నారు అనుకుందాం, ఎవరికి అభ్యంతరం లేదు, కలిసి ఉన్నారు, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే కలిసి ఉన్నారు, జస్ట్ పెళ్ళి అనేది జరిగింది, ఈ మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది, బయట ఎక్కడా చెప్పుకోలేదు, సఖీ సినిమాలో లాగా అనుకుందాం. జరుగుతుంది. ఒకనొక రోజున ఈవిడికి ఏదో కోపం వచ్చింది, ఈ అబ్బాయి ఏదో చేశాడనో లేకపోతే ఆ అమ్మాయి ఏదో చేసిందని వీడికి కోపం వచ్చి విడిపోదాం అనుకున్నారు. సో ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే, యూ కెన్ ఓన్లీ, చట్టం ఏం చెప్తుంది, ఒకవేళ ఈ అమ్మాయి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నా, నువ్వు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నా, మీ ఇద్దరికి పొసగకపోతే విడాకులు తీసుకుని తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు శిక్షలు పెట్టుకునే సెక్షన్స్ లేవు. ఇది పెళ్లికి సంబంధించి. బట్ అదే కనుక మీరు లవర్స్ విషయంలో తీసుకుంటే, ఇది అత్యాచారం, వీడు ఒక నేరస్తుడు, వీడిని లోపల పడేయండి, వీడికి 10 ఏళ్ళు వేసేయండి, ఇదే. సో ఇది ఎంత అంటే, ఇప్పుడు ఇదే పెళ్లి చేసుకుని ఇదే జరిగింది, ఈ అమ్మాయి నిజంగానే వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయింది అనుకుందాం, తప్పు కాదు చట్టం ప్రకారం.
మూవ్ ఆన్ అయింది, నీ దగ్గర ప్రూఫ్ ఉందా, తీసుకెళ్ళి పెట్టు, విడాకులు తీసుకో, అయిపోయింది, ఎవరికీ శిక్ష లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇట్లా జనరల్గా ఇక్కడ పెళ్ళి అయ్యే టైంలో కూడా భర్త నా భార్య వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంది కాబట్టి నేను నేలుకోను, నేను విడిపోదాం అనుకుంటున్నానంటే ప్రూఫ్ ఉంటే విడిపో. కాకపోతే ఈ ప్రూఫ్ నువ్వు అక్కడ సబ్మిట్ చేసే లోపల ఈవిడ వెళ్ళి నీ మీద DVC 498A ఇవన్నీ వేస్తుంది, డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ కూడా. సో ఈ లోపల ఇది నడుస్తూ ఉంటుంది. ఇదివరకు అయితే వీటికి అరెస్టులు ఉండేవి, ఇప్పుడు దీన్ని బాగా మిస్యూజ్ చేయడం వల్ల 498Aకి కోరలు బీకేశారు, పెట్టంగానే అరెస్టులు చేయడాలు ఇటువంటి ఏం లేవు. కానీ ఇప్పుడు ఈ అత్యాచారం కేసులు ఏవైతే ఉన్నాయో అసలు దీన్ని అత్యాచారం అనడమే పెద్ద తప్పు. 1.5 సంవత్సరం కలిసి ఉండి ఇదే భార్యాభర్తలు అయితే అత్యాచారం అనవుగా, లవర్స్ అయితే అత్యాచారం అంటావా? సో ఇది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన దాంట్లో చూస్తే ఇదే ప్లేస్లో అమ్మాయి ఉంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు అబ్బాయి వెళ్ళి ఏ అబ్బాయి వెళ్ళి ఈ అమ్మాయి నన్ను మోసం చేసిందని చెప్పి కేసు పెట్టాడు, జనరల్గా పెట్టాడు. సో ఒకవేళ ఇష్టం లేకపోతే వదిలేద్దాం అనుకుంటాడు. కానీ పెట్టాలి అనుకుంటే ఇప్పుడు సెక్షనే లేదు కదా. చెప్పాలంటే అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని కొన్నాళ్ళు కలిసి ఉన్నప్పుడు లివ్ ఇన్ రిలేషన్లో ఉండి అమ్మాయి ఒక రోజున వద్దు అనుకున్నప్పుడు ఇంజనీరింగ్లోనే ఉన్నారు కదా, ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు వీడికి ఏం పెద్ద ఉద్యోగం ఉండదు, వీడు సెటిల్ అవ్వడానికి కొన్నాళ్ళు టైం పడుతుంది. అందుకనే కదా ఏజ్ గ్యాప్ పెట్టారు మన పెద్దవాళ్ళు. అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఉద్యోగం అక్కర్లా, అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటే వాడు సంపాదిస్తూ ఉండాలి. సో ఇది ఇప్పటి వరకు అయితే కంటిన్యూ అవుతుంది అని అనుకోవచ్చు. ఏది ఇప్పుడు ఈ కేసు అయితే ప్రజెంట్ నడుస్తుంది, ఇది ఫస్ట్ డే 1 అనుకుని మీరు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినటువంటి ప్రూఫ్స్ చూస్తే అంతవరకు నాకు అలా అనిపిస్తుంది. బట్ అసలు ఏ ప్రూఫ్ లేకపోయినా కూడా ఆ అమ్మాయి అంతటికి ఆ అమ్మాయి ఒప్పుకుంది కదా, మీ ఇద్దరం ప్రేమించుకున్నాము, కలిసి ఉన్నాము, ప్రేమించుకున్నాము అని చెప్పి ఫస్ట్ అనుకున్నాను, తర్వాత అది మ్యానిపులేషన్ అని ఇప్పుడు అర్థమైంది. అది ఎలా అయినా అనుకో, నువ్వు చిన్నపిల్లవు కాదు, 18 ఏళ్ళు దాటిన అమ్మాయి, నీ ఇష్టపూర్వకంగా నువ్వు వెళ్ళావు. అప్పుడు తర్వాత నొప్పి వేసిందనో ఇన్ఫెక్షన్ వచ్చిందనో ఏదో చెప్పింది ఆవిడ. సరే, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ ఫస్ట్ టైం ఏది అందరికీ అంత ఇదిగా ఉండదు, ఓపెన్ సీక్రెటే, దాంట్లో పెద్ద దాపరికాలు ఏం లేవు. సో ఉండొచ్చు, కొంతమందికి ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కానీ ఇబ్బంది మానసికంగా నువ్వు అతనితో ఉండాలని ఫిక్స్ అయ్యి, సరే శారీరకంగా కొంత పెయిన్ అయినా సరే ఉందాం అనుకున్నది ఎప్పుడు అవుతుందంటే అతని మీద ఇష్టం ఉన్నప్పుడే అది జరుగుతుంది. లేకపోతే ఏ ఆడపిల్ల అంత ఇదిగా చేయదు. అండ్ అక్కడ అత్యాచారం జరిగింది, అతను బలవంతం చేశాడని కూడా ఏం చెప్పాల, ఇష్టపూర్వకంగానే జరిగిందని చెప్పారు. అండ్ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నప్పుడు కూడా అక్కడ ఏమీ అత్యాచారం జరుగుతుందని ఏం లేదు కదా. ఒకవేళ అట్లా జరిగితే ఒక కేక అయినా వినబడేది కదా, ఆ కేక వినబడితే అది వేరే రకంగా ఉంటుంది కదా. గుట్టుగా క్లాస్ రూముల్లోనూ లేకపోతే అటు ఇటు ఏ తుప్పలు చాటిన బండలు చాటిన పోతే అది దట్ సెన్స్ వేరే సిగ్నల్. నేను అనేది అదే, ఇప్పుడు ఆ అమ్మాయి ఈ అబ్బాయి సరిపోడు, నాకు ఇంకా ఆస్తిపరుడు కావాలో, లేకపోతే ఇంకా మంచి ఉద్యోగం, వీడికి అసలు ఉద్యోగమే లేదు, మంచి ఉద్యోగం, పెద్ద ఆఫర్ వచ్చింది ఒకటికి, వాడు వచ్చి ప్రపోజ్ చేస్తాడు, వాడితో ఉండాలనుకుంటున్నాను, వీడిని వదిలేద్దాం అనుకుంటే వీడికి ఏ లేదు, వీడికి సెక్షనే లేదు. నన్ను వదిలేసింది సార్, ఇన్నాళ్ళు నాతో తిరిగింది, ప్రేమించుకున్నాము, ఇప్పుడు నా గుండె పగిలిపోయిందంటే పగిలిపోతే చచ్చిపోరా. ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. బట్ ఇదే ఈ అమ్మాయి వేరే వాడితో వెళ్ళింది అనే విషయం తెలిసి వదిలేద్దాం అనుకున్నా కూడా వాడి మీద కేసు పెట్టి వాడిని అంటే మేము కావాలంటే ఎంతమందితో అయినా తిరుగుతాం, మీరు కుక్కల్లాగా మా కాళ్ళ మీద పడి ఉండాలి. అది ప్రస్తుతం అంటే ఇప్పుడు మరి ఆ ప్రూఫ్స్ అవన్నీ ఉన్నాయంటున్నారు. వస్తాయి, అన్ని యుద్ధాన్ని వెతుకుంటే 5 అవే వస్తాయి. ఓకే, ఓకే, ఇది ఈ పక్కన పెడితే సరే, ఇది ఒక విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే లేటెస్ట్గా ఇంకొక ఇష్యూ జరిగింది. కరాటి కళ్యాణ్ గారి కామెంట్స్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గుళ్ళోకు వెళ్ళినటువంటి ఒక చిన్న పాపని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అగ్రకులస్తులు సమ్ ఇష్యూస్, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆవిడ లేటెస్ట్ చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే ఆవిడ చిన్నపిల్ల, 2 months బేబీ. సో ఆవిడే పట్టుకొని ఉన్నప్పుడు ఉన్నటువంటి క్లాత్ ఏదైతే ఉందో ఆవిడ ఊపిరాడక అక్కడే చనిపోయి ఉండొచ్చు కదా, వాళ్ళే తొక్కి చంపారు, వాళ్ళే కొట్టి చంపారన్న ప్రూఫ్స్ ఏంటి అన్న పద్ధతిలో ఆవిడ మాట్లాడింది. అసలు దీన్ని అంటే నిజంగా ఒక 2 నెలల పాప ప్రాణం కోల్పోతే కరాటి కళ్యాణ్ గారు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అసలు అలాంటి ఇన్సిడెంట్ మీద? అంటే ఇప్పుడు నీకు ఆ 2 నెలల పాప గురించి ఆవిడ అలా మాట్లాడారని నాకు ఎవరికైనా సరే అలా అనిపిస్తే, మనిషి అనేవాడు ఎవరికైనా సరే బాధేస్తుంది కదా. బట్ అక్కడ ఉండేవాళ్ళు మనుషులు కదా, నాగర్ కర్నూలులో ఉంటున్నారు.
అగ్రకులాలు కావచ్చు, లేకపోతే కనీసం జంతువు అయినా కూడా అవును. పసిపిల్లగా ఇది చేస్తే అంత అటువంటి ఇది చేయదు. ఉమ్. మా- అక్కడ అగ్రకులాల వాళ్ళ, లేకపోతే ఇంకో కులం వాళ్ళ, వేరే కులం వాళ్ళ అనేది మనిషి అనేవాడు ఎవడు కూడా ఆ 2 ఏళ్ల పాపని ఎవ్వడు కూడా చంపాలని అనుకోడు. దట్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ అప్పుడప్పుడు కొన్ని తొక్కిసలాటలు జరుగుతుంటాయి. ఆ తొక్కిసలాటలో ప్రమాదాలు జరుగుతుంటాయి, దాంట్లో అవ్వచ్చు. కానీ 2 ఏళ్ల పాపని ఎప్స్టీన్ లాంటి వాళ్ళు ఎవరన్నా, అటువంటి దరిద్రులు ఎవరన్నా ఆ నర్రూప రాక్షసులు ఎవరన్నా ఉంటారేమో తప్ప, ఏ కులం చెప్పిందనో మతం చెప్పిందనో ఎవ్వడు కూడా 2 ఏళ్ల పాప మీద అలా చంపేస్తాడని ఇంకోటి నేను ఏంటంటే అనుకోను. ఆవిడ ఏమంటుందంటే మేబీ వాళ్ళ అమ్మే ఎత్తుకొని ఉన్నప్పుడు ఆ క్లాత్ ఊపిరాడక కూడా చనిపోయి ఉండొచ్చు కదనేమో అనే కామెంట్స్ అంటుంది. వాళ్ళ అమ్మ మీద నేరం మోపడం ఎంతవరకు? నేరం ఏమీ లేదు అక్కడ, నేరం మోపడం ఏం లేదు, యాక్సిడెంటల్ గా జరిగిందని చెప్పడమే ఆవిడ ఉద్దేశం. బట్ తొక్కిసలాట్లు మనం చాలానే చూస్తుంటాం. లైక్ అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినప్పుడు జరుగుతుంటాయి, నైనాదేవి టెంపుల్లో జరుగుతుంటాయి. మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన చూడలేదా మనం? విజయ్ దళపతి పెట్టిన మీటింగ్లో చూడలేదా? సో జరుగుతుంటే అసలు అన్నిటికంటే దారుణం ఏంటంటే అటువంటి చోటకి ఈ తల్లులు పిల్లల్ని తీసుకుని వెళ్ళడం అనేది చాలా అంటే దారుణం. దేవుడి దర్శనం కోసం వాళ్ళు వెళ్ళడం జరిగిందని కూడా దేవుడి దర్శనం కూడా ఇప్పుడు ఎలా అంటే, సరే వాళ్ళకు ఒక సెంటిమెంట్ ఉంటుంది, నా కూతురుని దేవుడు దీవిచ్చేస్తాడు అనేది. బట్ స్టిల్ రద్దీగా ఉండే ప్రదేశాల్లో పిల్లల్ని తీసుకెళ్ళడం అనేది చాలా, ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే ఆక్సిజన్ చాలా తక్కువైపోతుంది. గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు 100 మంది అక్కడ తిరుమల లాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు అక్కడ ఫ్యామిలీ గీన్లు ఎన్ని పెడతారు, పైనుంచి పెడతారు. కానీ అన్ని చోట్ల అరేంజ్మెంట్లు ఉండవు మీకు. విపరీతమైన జనాలు వచ్చేసినప్పుడు అంతమంది పీల్చుకునే ఆక్సిజన్ దగ్గర ఇక్కడ కొన్నిసార్లు సరిపోదు. మనకి ఇంకా సెంటిమెంట్లు దేవుడు దేవుడు అనుకుంటాం, కానీ అటువంటి చోటికి అంత చంటి పిల్లల్ని తీసుకెళ్ళకుండా ఉండడమే ఉత్తమం. నేను ఆవిడ చేసింది అందుకనే ఏంటిదని నేనేమి లెక్క పెట్టాను, కానీ బట్ ఎందుకనైనా కూడా తల్లులు బాలింతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని రద్దీ ప్రదేశాలకు తీసుకెళ్ళేటప్పుడు చిన్న యాక్సిడెంట్ ఏదైనా జరిగినా కూడా మనం తిరిగి తెచ్చుకోలేం కదా. ఆ రోజు సంధ్యా థియేటర్లో ఆవిడ ఇదైంది, ఆ బిడ్డ ఎంత సఫర్ అయింది. నాట్ జస్ట్ చాలా చోట్ల మక్కలో కూడా జరుగుతాయి ఇటువంటివి, ఎక్కడ లేవు. మనకంటూ మనం చేసుకోవాలి, అందరూ అలా చేయరు. కొంతమంది ఓకే తీసుకెళ్ళడం వెళ్తే సరే, అది వెళ్ళడం జరిగింది, కానీ అంటే అలాంటి ఇన్సిడెంట్ ని ఆవిడ అలా ప్రొలాప్ చేసి మాట్లాడడం కరెక్టేనా అని కూడా చాలా మంది సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు. కరెక్ట్ కాదు అన్న పద్ధతిలో. ఆవిడ తల్లి అయితే కావాలనైతే అట్లా పెట్టేది కదా, అవును అవును. అదైతే చేయదు. బట్ ఏదో ఆ పొదుపు పట్టుకోవడంలో ఏమైనా అయిందని ఆవిడ ఉద్దేశం, అంతకు మించి ఆవిడ తప్పు అని కాదు. ఏ తల్లికైనా నేను చెప్పేది అదే, వాళ్ళు గాజు బొమ్మల్లాగా చూసుకోవాల్సిన పిల్లలు. వాళ్ళని మనం మన ఇష్టమైన హీరోని చూసుకోవడం కోసం సంకన వేసుకుని పొలవమని చెప్పి వెళ్ళిపోయి ఆ క్రౌడ్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అదొకటే కాదు. కొన్నిసార్లు వాళ్ళకి ఇంకా ఇమ్యూనిటీ అంత డెవలప్ అయి ఉండదు. ఏ అంటువ్యాధులైనా సరే, ఈ కరోనా లాంటివి ఏమన్నా సరే అంటుకోవచ్చు కదా, జీవితకాలం బాధపడాల్సి వస్తుంది ఒకవేళ కొన్నిసార్లు ఇటు జరిగే యాక్సిడెంట్స్. వాళ్ళని ఎందుకు అంత ఇదిగా చూసుకుంటాం మనం అంటే, కొంతమంది ఇది తెలియక వేసుకుని వెళ్ళిపోతుంటారు ఎక్కడికైనా సరే, తర్వాత బాధపడతారు. తల్లికి తెలియక చేసింది, అటువంటి రద్దీ ప్రదేశాలకు అసలు పిల్లల్ని తీసుకెళ్ళకూడదు. ఆ తల్లి కాదు, ఏ తల్లి అయినా సరే. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే బెటర్. మనం చూసుకోవాల్సింది ఇప్పుడు కరాటే కళ్యాణ్ కరెక్ట్గా మాట్లాడారా తప్పు మాట్లాడారా అనే దానికన్నా రేపు ఇంకొక పసి ప్రాణం పోకూడదు. ఇది మనందరి మోటివ్ అయితే, అమ్మ తల్లులు బాలింతలు మీ అందరికీ కూడా చూడండి, ఇటువంటివి జరుగుతున్నాయి. మీ పిల్లల్ని దేవుడి దీవెనలు అందరూ పిల్లలు దేవుడితో సమానం అంటారు. మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మీ దేవుడు మీ దగ్గరే ఉన్నాడు. బట్ ఏదో ఇదైపోతుందని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ తొక్కిసలాట్లు తోపులాట్లు అదే కాదు, మీ అభిమాన హీరోనైనా సరే చూడాలని చెప్పి మోసుకుని వెళ్ళిపోయి అలాంటివి చేసుకోకండి దయచేసి. పిల్లల్ని పక్కన పెట్టేసి వెళ్ళండి, అంతే. ఓకే. సో ఈ కేసు మీద, అంటే ఇది ఎఫ్ఐఆర్ మీద ఏం చెప్తారని, అంటే ఆవిడ కేసు పెట్టడం జరిగింది, అబ్బాయి మీద పెట్టడం జరిగింది, వాళ్ళు కంప్లీట్గా. ఇంకో విషయం ఏంటంటే, ఇన్ కేస్ మీకు ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా లేకపోతే? స్టార్టింగ్ డే 1 కాబట్టి ఆ కాలేజీకి సంబంధించిన కొంతమంది పిల్లలు వాళ్ళు కూడా ఆ స్టూడెంట్స్ ఇది తప్పు అని చెప్పి వాళ్ళు గట్టిగా ఇది చేస్తున్నారు. కాలేజ్ స్టూడెంట్సే చాలా మందికి కళ్ళ ముందు కనబడిన స్టోరీ కదా, ఇది తప్పు అని చెప్పి చాలా గట్టిగా చేస్తున్న వాళ్ళలో కొంతమంది మనకి ఫోన్లు చేస్తున్నారు, కొంతమంది కొన్ని సాక్ష్యాలు పంపిస్తున్నారు. బట్ స్టిల్ మనం వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఇవన్నీ బయటపెట్టకూడదు. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా దానికి సంబంధించినటువంటి ఆ కేసుకి సంబంధించినటువంటి శేఖర్ భాషా గారి దగ్గర కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయని అయితే చెప్తున్నాడు. సో టైం వచ్చినప్పుడు
అవి డెఫినెట్గా రివీల్ అయితేనే పర్సనల్గా వినిపిస్తాను, కానీ సో మీడియా ముఖంగా కొద్ది రోజులు టైం పడుతుందని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దిస్ ఇష్యామ్, సైనింగ్ ఆఫ్.